ముస్లింలంతా నిజాయితీగా క్రమశిక్షణ కలిగి ఉండాలని మధ్యప్రదేశ్కి చెందిన కందవా జామియా సునియా ప్రిన్సిపల్ మౌలానా ముఫ్తీ గులాం జిలానీ హజారీ సాహెబ్ పిలుపునిచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగరంలోని హబీబియా మసీదులో జాస్నే ఇమాం అహ్మద్ రాజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మౌలానా ముఫ్తీ గులాం జిలానీ హజారీ సాహెబ్ మాట్లాడుతూ ముస్లింలు నైతికత కలిగి బాధ్యతగా ఐక్యమత్యంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ముస్లిం కూడా జాగరూకతతో ఉండాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హబీబియా మసీద్ అధ్యక్షులు హజీ ఎస్కే జిలానీ, ఉపాధ్యక్షులు షరీఫ్, కోశాధికారి నదీం మీడియాతో మాట్లాడుతూ జస్నే ఇమాం అహ్మద్ రజా కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు తాహిర్, సంధాని, రబ్బార్ తదితరులు పాల్గొన్నారు. अब अगर आज तक कोई लॉलीपॉप दे करके टर्न आउट करेगा फतावा रज़विया आंखों के मसले में कहता इत्तिबा उलमा की तरह ताकि आपको गुमराह न करे। मास्टर की राय जीरो, आइंस्टाइन की राय जीरो, साइंटिस्ट की ऐसे ही दीन क्या है या अल्लाह बताएगा। दीन क्या है ये हर जमाने में, ऐसा नहीं कि सिर्फ इस जमाने बल्कि बुखारी शरीफ के अंदर आया है। कुरान मुकद्दस के बाद पूरी दुनिया में ईस्ट वेस्ट साउथ नॉर्थ यहाँ तक के देवबंद में भी, सहारनपुर में भी, नदवा में भी, भोपाल में भी, मदीना यूनिवर्सिटी में भी, रियाज यूनिवर्सिटी में भी, पूरी दुनिया के मिलल नहर फिरत मदाहिब मशाइख मकातिब थॉटम स्कूल्स के यहाँ कुरान के बाद सबसे इंपॉर्टेंट कोई पुस्तक है, कोई बुक है तो वो बुखारी है। बुखारी शरीफ के अंदर आया इन्नल्लाह फअतनी इलैकुम फअंतुम कुंतुम कदरता वक़ाल अबू बकर सदक़ता या रसूल अल्लाह। जब अल्लाह ने मुझे तुम्हारी तरफ मबऊस किया तुमने कहा कदरता, ऐ मोहम्मद तुम झूठ बोल रहे हो, मगर अबू बकर ने कहा सदक़ता या रसूल अल्लाह, आप सच बोल रहे हैं। दलील क्या है नहीं मालूम, रीजन क्या है नहीं मालूम, रेफरेंस क्या है नहीं मालूम, मगर अबू बकर का दिल कह रहा है मोहम्मद झूठे नहीं हो सकते, नबी झूठे नहीं बोल सकते। यही वजह है कि पूरे जमीन पर कयामत तक जितने लोग आएंगे ईमान में दाखिल होते चले जाएंगे, सवाब और दर्जा अबू बकर का बुलंद होता चला जाएगा। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। నేడు హబీబియా మస్జిద్ సామూర్తి నగర్ కాకినాడలో ఇమాం అహ్మద్ రజా కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈయన బరేలీ షరీఫ్లో జన్మించారు. ఈయన పెద్ద సూఫీ సెయింట్. ఇస్లాం మతాన్ని, ఇస్లాం ఖురాన్ని తఫ్సీర్ కంజులే ఈమాన్ అంటారు. దాన్ని ఈయన ట్రాన్స్లేట్ చేశారు. చాలా పుస్తకాలు కూడా రాశారు. ఆయన జీవిత చరిత్ర చర్చించడం కోసం, అలాగే ముస్లింలు అన్నాక సమాజంలో ఎలా మెలగాలి, ఎలా బతకాలి, మన జీవితం ఎలా ఉండాలి అని తెలియపరచడం కోసం ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయబడింది. తర్వాత ఇందులో ఏంటి అంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి, మానవులుగా ఒకటే నిజాయితీగా కలిసిమెలిసి ఉండాలి, మంచి అఖ్లాక్తో మంచి క్యారెక్టర్తో మనం ఉండాలి అన్న సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. మన దేశాన్ని కూడా మనం ప్రేమించాలి అన్న మెసేజ్ని ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయగలిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఇక్కడ హబీబియా మస్జిద్ కమిటీ వాళ్ళు, ఇమాం గారు అందరూ కూడా కృషి చేయడం జరిగింది. నౌజవాన్ కమిటీ అందరూ కూడా కృషి చేయడం జరిగింది. దీన్ని ఈ మీడియం ద్వారా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. नाम बताओ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम जिलानी, यहाँ का प्रेसिडेंट हबीबिया मस्जिद सामूर्ति कॉलोनी काकिनाडा। आज हमारी मस्जिद में अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఈ రోజు మా హబీబియా మస్జిద్ సామూర్తి కాలనీ కాకినాడలో జస్నే ఇమాం అహ్మద్ రజా ప్రోగ్రాం
ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి పెద్దపెద్ద నేలవాళ్ళు, ఇమాములు, ముసలి మౌలినీలు అందరూ కూడా హాజరై అహ్మద్ రజా గారి జీవిత విశేషాలను, వారు చేసిన ముస్లిం కమ్యూనిటీకి చేసినటువంటి సేవల్ని చాలా అద్భుతంగా కొనియాడారు. ఆయన చేసినటువంటి సంస్మరణ దినోత్సవంగా ఈరోజు మేము జరుపుకుంటూ ఈ మా యొక్క ముస్లిం కమ్యూనిటీని ఎలా నడుచుకోవాలి, పద్ధతులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ప్రతి ముస్లిం యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు ప్రబోధనలో తెలిపారు. ఈ విషయాలన్నీ మాకు చక్కగా వివరించినందుకు వారందరికీ, ఈ ప్రోగ్రాంకి హాజరైనటువంటి మా ముస్లిం సమాజానికి అందరికీ కూడా, ఈ ప్రోగ్రాంకి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా ఇమాం గారు, మా కమిటీ మెంబర్లు, తర్వాత నౌజవాన్ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.